విద్యుత్ మీటర్లు ఇవ్వడంలో ఎస్సీ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అమలు చేయాలి. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి అక్కడ దాదాపు మీటర్లకు అప్లై చేసుకున్నాము, డిపాజిట్లు కట్టినాము. డిపాజిట్లు కట్టిన తర్వాత ఇప్పటికు 4 నెలలు అవుతాము. తర్వాత ఏదో 5 మీటర్లు 10 మీటర్లు ఇచ్చినారు, చేతులు తెలుపుకున్నారు. దాదాపు ఇంకా 40 మీటర్లు రావాలి. తర్వాత మీటర్ల విషయంలో మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు కూడా కేసు బాలపెద్దన్న ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుల్ని ఎంఆర్పిఎస్ ఇవాళ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జిల్లా కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ భీమ్రావ్ అంబేద్కర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కాలనీ వాసులందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ధర్నాకు ప్రధానమైనటువంటి కారణం ఏమి అంటే మరి భీమ్రావ్ అంబేద్కర్ కాలనీకి మరి D2 సెక్షన్ ఏఈ గారు విద్యుత్ మీటర్లకు సంబంధించి మరి డిపాజిట్ల రూపంలో ఒక్కొక్క కాలనీలో నివసిస్తున్నటువంటి 86 కుటుంబాలకు సంబంధించి అందులో 40 మంది ఒక్కొక్కరు 3,500 రూపాయల చొప్పున డిపాజిట్ల రూపంలో డబ్బులు కట్టి మరి రసీదులు పొంది తర్వాత దీనికి సంబంధించి మీటర్లు ఇవ్వమని అడిగి దాదాపు 4 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. కాలనీ ప్రజలు గుడ్డి మబ్బులో పాములు తేళ్ళు చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మరి అటువంటి క్రమంలో మేము ఏఈ గారు ఎస్సీ గారికి డిఈ గారికి ఈఈ గారికి ఏడీ గారికి అందరికి కూడా మేము పలు దఫాలుగా కాలనీ ప్రజలందరూ కూడా విద్యుత్ మీటర్లు ఇవ్వమని పదే ప్రాధేయపడి అడిగినా కూడా చాలా నిర్లక్ష్యంగా చాలా వ్యవహారంగా చాలా ఇర్రెగ్యులర్గా ప్రవర్తిస్తున్న తీరు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి పేదలు మరి చిన్న పిల్లల్ని చంటి పిల్లలతో కాపురాలు చేస్తూ ఉన్నారు. మరి డిపాజిట్లు కట్టించుకొని 4 నెలలు అవుతున్నా కానీ మరి డిపాజిట్లకు సంబంధించి మీటర్లు ఏదో గట్టిగా అడిగితే ఏదో 5 మీటర్లు 10 మీటర్లు ఇచ్చేసి తర్వాత ఏవేవో కారణాలు చెప్పి చాలా ఇబ్బందులు గురి చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. హైకోర్టుకు మేము వెళ్ళాల్సి వచ్చింది. మరి హైకోర్టులో కూడా మరి దీనికి సంబంధించి WP 5507/2025 సంబంధించినటువంటి ఈ కేసు మరి ఈ కేసుకు సంబంధించినటువంటి మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంది అంటే తక్షణమే మరి భీమ్రావ్ అంబేద్కర్ కాలనీ వాసులకి వెంటనే పవర్ సప్లై చేయండి, విద్యుత్ మీటర్లు ఇవ్వండి అని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చి నెలలు గడుస్తూ ఉన్నా కానీ మరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ మరి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలే. మరి దీనికి సంబంధించి మరి అనేక పద్ధతుల్లో మేము విన్నవించాం, అర్జీలు ఇచ్చాం, వేడుకున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రాధేయపడి అడుక్కున్నారు, అయ్యా మాకు మీటర్లు ఇవ్వండి, మేము గుడ్డి మబ్బులు మరి దొంగలు తర్వాత ఇతరత్ర ప్రాంతాల్లో మరి ఆ పక్కనే లెక్చరర్స్ కాలనీ సమీపాన మరి దొంగలు జొరబడ్డారు. మరి ఇళ్లల్లో కూడా దొంగతనాలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా పత్రికల్లో మీడియాల్లో కూడా వస్తూ ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మరి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమైంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి జిల్లా ఎస్సీ గారు కలెక్టర్ గారి పైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా హైకోర్టుకు ఈడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగానే మరి ఇటీవలనే చూస్తున్నాం, గుంటూరు జిల్లాలో తక్కిడపాలెం అని చెప్పేసి తక్కిళ్ళపాలెం ఒక విలేజ్ గ్రామంలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి తాత మోహన్ రావు అనేటువంటి డిప్యూటీ కలెక్టర్ పేదలు గుడిసెలు వేసుకున్నటువంటి
దాంట్లోకి చొరబడి మొత్తం అంతా పీకడానికి ప్రయత్నం చేస్తే మరి హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పేసి హైకోర్టు ఇస్తే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఉల్లంఘించి మరి ఆయన ప్రవర్తించినటువంటి తీరు మరి సుప్రీంకోర్టులో కూడా మరి దానికి సంబంధించి కేసు జరిగితే సుప్రీంకోర్టు వెంటనే డిప్యూటీ కలెక్టర్ పైన అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అతన్ని డిమోషన్ చేయడం జరిగింది. అంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఒక జాయింట్ కలెక్టర్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక అధికారిని ఒక తహసీల్దార్గా డిమోట్ చేయడం అంటే న్యాయస్థానం ఏ విధంగా ఉందో అనేది ఈ సందర్భంగా నేను ఉదాహరిస్తూ ఉన్నా. మరి జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్ర సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎస్సీ గారు కానీ మరి డిఈ గారు కానీ వీళ్ళని పైన కూడా హైకోర్టులో కూడా మరి కోర్టు మెట్లెక్కించి వాళ్ళని డిమోషన్ చేయించి తర్వాత కోర్టు తీర్పుని గౌరవిస్తారా, మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్ మీకు నమస్కారము. మాకి 4 నెలలుగా మేము మీటర్లకు డబ్బులు కట్టినాము. మాకు ఇంతవరకు మీటర్లు ఇవ్వలేదు. మీరు ఒక 10 మీటర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మాకు మీటర్లు కావాలా, మాకు అర్జెంటుగా బీదోళ్ళం, మేము పిల్లలందరినీ వేసుకొని ఆడ అడవిలో ఉండాము. మాకు అర్జెంటుగా మాకు మీటర్లు మీరు మంజూరు చేయమని మిమ్మల్ని కోరుతున్నాను, పదే కోరుతున్నాను సార్. మిమ్మల్ని మీరు దయచేసి మాకు మీటర్లు ఒకటి ఇప్పియండి. మీకు మేము రుణపడి ఉంటాము. మేమంతా మహిళలము, చిన్న పిల్లలము, అందరూ లేని వాళ్ళం ఉండామాడ, ఉన్న వాళ్ళం ఎవరు లేము. దయచేసి మాకు మీటర్లు ఇప్పియండి సార్. మేము తిరిగి ఒక 4-5 తూర్లు అయింది ఇక్కడ తిరగబట్టి. మీరు ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, మాకు ఇవ్వడం లేదు. మేము ఏం చేసినామో మాకు అర్థం కాలే. మీరు దయచేసి మాకు మీటర్లు ఇప్పియండి సార్. సార్ మీకు చెప్తాండాము, మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటాండాము. కాలనీ ఓటో డీజల్ ఆ కాలనీలో 4 ఏళ్ళుగా మేము నివసిస్తున్నాము. అక్కడ మాకు కరెంటు మీటర్లు మేము అప్లై చేసుకున్నాము, కానీ కరెంటు మీటర్లు రావడం లేదు. మేము ఇది ఉన్నాము, ఎండకి గాలికి వానలకి ఉన్నాము. అక్కడ మీటర్లు రాకపోతే మాకు ఇబ్బంది కదా, ముగ్గుకి మాడనుకోండి. తేళ్ళు పాములు ఉన్నారు, తల్లులు పిల్లలు ఉన్నారు. అక్కడ మాకు దయచేసి మీటర్లు అప్లై చేయండి.